తులసి ఆన్లైన్ చాటింగ్ లో లవ్ చేసుకుని లవ్ ముసుగులో డేటింగ్ చేసి 2 రోజులకే బోర్ కొట్టి బ్రేకప్ చెప్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సిన్సియర్ లవ్ ఉంటుందని ఆశ్చర్యంగా ఉంది. జ్యోతి లాంటి వాళ్ళను, నీలాంటి గొప్ప ప్రేమికుల్ని ఎక్కడో పుస్తకాల్లోనూ మన ముందు తరాల్లోనూ చూసాం. కానీ ఈ జనరేషన్లో కూడా ఇంత గొప్ప ప్రేమ ఉందని మీరు ప్రూవ్ చేస్తున్నారు. గ్రేట్ లక్ష్మి. సంజయ్, జ్యోతిని నేను మిస్ అయ్యానని, వాడి ప్రేమ నాకు దక్కలేదని నేను బాధపడట్లేదు. వాడి జీవితం ఏమవుతుందా అని బాధపడుతున్నాను. జ్యోతిలో మార్పు వచ్చినందుకు సంతోషంగానే ఉంది. కానీ వాడి భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తుంటేనే భయం వేస్తోంది. నువ్వెందుకు భయపడాలి? వాడి లైఫ్కు నువ్వు గ్యారంటీ కాదు. వాడి ఫ్యూచర్కి నువ్వు బాధితురాలు కాదు. వాడి ఎటు వెళ్తే నీకేంటి, ఏమైపోతే నీకేంటి? వాడిని జోలికి రాకుండా ఉండడం, నేను డిస్టర్బ్ చేయకుండా ఉండడం ముఖ్యం. వాడు అదే కదా చెప్పి వెళ్ళాడు. అయినా వాడి జీతం ఏమైపోతే నీకేంటి? సంజయ్, ఏం మాట్లాడుతున్నావు? జ్యోతిలో నువ్వు మార్పు మాత్రమే చూసావు. కానీ నేను ఒక వైరాగ్యాన్ని చూశాను. నేను దూరం అయిపోయానన్న బాధతో నేను ఊహించని విధంగా తనకి ఏమైనా అయితే అది నా వల్లే కదా. లక్ష్మి, నీ ప్రేమను మర్చిపోయావని చెప్తూనే వాడి మీద నువ్వు చాలా బాధ ఫీల్ అవుతున్నావు. ప్రేమ ఒకటి కాదు, బాధ్యత ఒకటి కాదు, రెండు ఒకటే. నాకు కావాల్సింది వాడు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి, నా ఫ్యామిలీ జోలికి రాకూడదు, నన్ను టెన్షన్ పెట్టకుండా ఉండాలి. అందుకే అబద్ధం ఆడాను, వర్కౌట్ అయింది. వాడు మారుతానన్నాడు కదా, అదే నాకు కావాలి. అర్థమైందా? మన లైఫ్ గురించి ఆలోచించు, ఇంతకు మించి నువ్వేం ఆలోచించుకో. పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేదనా. అల్లుడు గారు, అమ్మ రేవతి ఎక్కడున్నావా? నాన్నా, అమ్మా. రేవతి, ఎలా ఉన్నావమ్మా? నేను చాలా బాగున్నానమ్మా. చాలా బాగుండడం కాదు, మన అల్లుడు గారు సాధించిన ర్యాంకుతో మన అమ్మాయి జీవితం బంగారమైనట్టే. కస్తూరి, విష్ణు ఏడమ్మా? కష్టపడి ఇంత సక్సెస్ సాధించిన విష్ణుకి స్వీట్ తినిపించాలి. ఎక్కడమ్మా? అల్లుడు గారు రావాలి. అల్లుడు ర్యాంక్ సంపాదించాడని సంతోషం పట్టలేక వచ్చినట్టున్నారు. గారు ఎలా ఉన్నారు? మీరు వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు. ముందే చెప్తే సర్ప్రైజ్ ఏ ఉంటుంది, హడావిడే ఉంటుంది. ముందు నోరు తీపి చేసుకో. కష్టపడి పట్టుదలతో మొత్తానికి సాధించావల్లుడు, చాలా సంతోషం. కస్తూరి, అల్లుడు గారి మీద ఒకప్పుడు మనకున్న అభిప్రాయానికి ఇప్పుడున్న అభిప్రాయానికి ఎంత తేడా ఉందో చూసావా? తమ్ముడు రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తుంటే అన్నగా మనల్లుడు అటెండర్గా పనిచేయడం ఏంటి అని మనం అనుకున్నాం. ఇలాంటి చోట మన అమ్మాయిని ఇవ్వడానికి మనం ఒప్పుకోలేదు కూడా. కానీ తులసమ్మ గారే ఒప్పించారు. కానీ ఆవిడ మనకి చాలా మంచి చేసింది. అవునండి, మన అమ్మాయి కాపురం గురించి మనం ఏమాత్రం కంగారు పడకుండా ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం వదినే. అల్లుడు గారు, చదవడం మీద, పోటీ పరీక్షలు రాయడం మీద మీకు పెద్దగా ఆసక్తి లేకుండా ఉండేది.
మీ మీద మాకు నమ్మకం కూడా అంతంత మాత్రమే ఉండేది. కానీ పంతంతో దీక్ష పూనినట్టు, ఒక తపస్సు చేస్తున్నట్టు, ఒక యుద్ధానికి సిద్ధమైనట్టు బరిలో నిలిచి పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ రాశారు. అంతమందిలో, అన్ని వేల మందిలో నువ్వు ర్యాంక్ కొట్టావంటే అది చిన్న విషయం కాదు. ఈ విషయంలో తప్పకుండా అభినందించాల్సిందే. నా హైట్ సరిపోకపోయినా భుజం తట్టి నిన్ను ప్రోత్సహించాల్సిందే. వీళ్ళ సంతోషాలు సంబురాలు చాలా ఎక్కువైపోయాయి, చూడలేకపోతున్నాం. మా అమ్మాయి ఎలా ఒప్పించిందో గాని నీ దృష్టి పరీక్షల మీద నిలిపి నీ విజయం వెనక చాలా పెద్ద పాత్ర పోషించింది. వెరీ గుడ్ అమ్మా, నువ్వు కూడా స్వీట్ తీసుకో. దేనితో ముడి పెడితే ఆ భర్తలో మార్పు వస్తుందో అంత పెద్ద ముడి పెట్టి అమ్మాయి అల్లుణ్ణి గెలిపించిందండి. అవునత్తయ్య గారు, నిజంగానే ఈ విషయంలో రేవతిని నేను తిట్టుకున్నాను. ఇప్పుడు రేవతినే పొగుడుతున్నాను. అయితే నీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది అల్లుడు గారు. కన్ఫర్మ్ అయ్యాక మా రేవతి కోరిక ప్రకారం పరిపూర్ణంగా నెరవేరినట్టు అవుతుంది. అప్పుడు మా అల్లుడు కారు దిగి ఆఫీసులోకి వస్తే ఈశ్వర్ సెల్యూట్ కొట్టాలి. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అవునన్నా, అది జరగబోతోంది. వెరీ గుడ్ అమ్మా, నువ్వు కూడా ఆ పిఏ పోస్ట్ కాకుండా మరింత పెద్ద స్థాయికి వెళ్ళాలమ్మా. అమ్మా ఝాన్సీ, అక్కడే నిలబడ్డావే, నువ్వు కూడా వచ్చి స్వీట్ తీసుకో. అరే రే, ఇదిగో. రేవతి, మీ అమ్మా నాన్న అలా నిల్చోబెట్టే మాట్లాడేస్తున్నావు, మర్యాదలేం లేవా? భోజనం ఏర్పాట్లు చూడు, తృప్తిగా భోజనం చేసి వెళ్తారు. ఇంతకీ చెల్లెమ్మేది? బయటికెళ్ళింది మావయ్య గారు. ఓ, చెల్లెమ్మ వచ్చాక మాట్లాడుకుని తృప్తిగా భోజనం చేసి వెళ్తాం. రేవతి, ఆ ఏర్పాట్లు చూడు. అలాగే విష్ణు. మావయ్య, ఇలా రండి. వా. ఆర్డర్ పెట్టున్నా మమ్మీ. ఇంకా ముఖ్యమైన ఐటమ్స్. సంజయ్, ముఖ్యంగా నా కోడల కోసం చేయాల్సిన ఆర్డర్ ఉందిరా. అప్పుడే ఏంటి నీకంత తొందర? సరే చెప్పు మమ్మీ. 2 కేజీలు జీడిపప్పు. 2 కేజీల జీడిపప్పా? అవును. సరే. నెక్స్ట్. 2 కేజీల బాదం పప్పు. 2 కేజీలు పిస్తా. 2 కిలోల బాదం పప్పా? ఇవన్నీ ఫస్ట్ క్వాలిటీ ఉండేలా ప్రీమియం బ్రాండ్ సెలెక్ట్ చేయి. అంతా ఆర్గానిక్ ఉండాలి మరి. సరే, అలాగే మమ్మీ. ఇంకా వాల్నట్స్ 2 కేజీస్, డేట్స్ 4 కేజీస్. మమ్మీ, నువ్వేమైనా షాప్ ఓపెన్ చేయబోతున్నావా ఏంటి? షాప్ పెట్టడానికి కాదురా, నా కోడల్ని ఇంకా బాగా చూసుకోవాలి అంటే మరి ఈ మాత్రం కేరింగ్ లేకపోతే ఎలా? ఏమంటావు నందిని? ఉండాలి పిన్ని. సంజయ్ లక్ష్మిల మధ్య మనస్పర్ధలన్నీ దూరమయ్యి తొందరలో ఒక బేబీని మనకివ్వాలని మనం ఆరాటపడ్డాం. మనది నెరవేరుతున్నప్పుడు లక్ష్మిని మనం ఇంతకంటే ఎక్కువే చూసుకోవాలి. ఎగ్జామ్ రాయకుండా ర్యాంక్ రావడం అంటే ఇదే. వీళ్ళింత సంబరపడిపోతున్నారు. లక్ష్మి కన్సీవ్ అవ్వలేదని తెలిస్తే పాపం ఏమైపోతారో ఏంటో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆర్డర్ చేయి మరి. అలాగే మమ్మీ. మంచి బ్రాండ్ చూసి కుంకుమ పువ్వు కూడా ఆర్డర్ చేస్తాను. సంజయ్ బాబు,
కుంకుమ పువ్వు నేను తెప్పించాను. ఇది కాశ్మీర్ నుంచి తెప్పించిన స్పెషల్ కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వుకి చాలా ప్రత్యేకత ఉంది. దీన్ని ఎర్ర బంగారం అని కూడా పిలుస్తారు. పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి ఇందులో అన్నీ ఉంటాయి. పోషక విలువలు చాలా ఉండడం వల్ల తల్లికి కడుపులో పెరుగుతున్న బిడ్డకి చాలా మంచిది. వెరీ గుడ్ తులసి. ఎంతైనా లక్ష్మి నీకు మేనకోడలు కదా. నీకు కూడా తన మీద చాలా శ్రద్ధ ఉంటుంది. నీకు ఎంత ఉన్నా అంతకు మించి మేం కూడా చూసుకుంటాం. ఆడిన అబద్ధాన్ని ఇలా ఎంతకాలం కంటిన్యూ చేయాలో అర్థం కావడం లేదు. తులసి అత్తయ్యను కూడా మోసం చేసినట్టు అవుతుంది. ఆర్డర్ పెట్టేశాను మమ్మీ. ఆర్డరు పెట్టడం మాత్రమే కాదు, టైంకి లక్ష్మి మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటుందా లేదా అని కూడా చూస్తూ ఉండాలి. అలాగే మమ్మీ. మమ్మీ, గోవర్ధన్ అంకుల్ వచ్చారు. పిల్లకాలు దాటాలని అబద్ధం చెప్తే వెళ్ళి సముద్రంలో పడ్డట్టు అవుతుంది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే. నమస్తే అంకుల్. నమస్తే సంజయ్ బాబు. చాలా మంచి శుభవార్త విన్నాం. నువ్వు తండ్రివి కాబోతున్నావు. మా లక్ష్మి మాకు బుల్లి మనమున్నో బుల్లి మనవరాలను ఇవ్వబోతుంది. నందిని, చాలా చాలా హ్యాపీగా ఉంది. వదినా, లక్ష్మి ఏది? పైనుంది వదినా. రండి రండి అంకుల్, రండి. రండనే గారు. వసంత, రా 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 రా. కూర్చోండి గారు, కూర్చోదినా. చెల్లెమ్మా, మా అమ్మాయి తల్లి కాబోతుందన్న శుభవార్త విన్నప్పటి నుంచి మా కాళ్ళు ఒక చోట ఆగటం లేదు. ఎలా కూర్చుంటావమ్మా? మళ్ళీ ఏమీ మర్చిపోలేదు కదా అన్నా? ఒక బుట్టలో మామిడి పళ్ళు, ఇంకో బుట్టలో అన్ని రకాల స్వీట్స్, బాదాం, పిస్తా, జీడిపప్పు, అంజీరా, ఎండు ద్రాక్ష అన్నీ ప్యాక్ చేసి తీసుకొచ్చానన్నా. లక్ష్మీ అమ్మ ఆరోగ్యం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం చాలా ముఖ్యమని మీరు మరీ మరీ చెప్పాక నేనెందుకు నిర్లక్ష్యం చేస్తాను? వెరీ గుడ్. లక్ష్మి, అమ్మా లక్ష్మి, మళ్ళీ ముందు స్వీట్ బాక్స్ తీసుకురా. అల్లుడి నోరు అమ్మాయి నోరు తీపి చేయాలి. అలాగే అన్న. వెళ్ళు 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 వెళ్ళు. లక్ష్మి, రామా రామా రామా. అన్న, ఇవిగోండి స్వీట్స్. అల్లుడు గారు తినండి తినండి. లక్ష్మి అమ్మా. రామ్మా, స్వీట్ తిను. నందిని, నువ్వు కూడా తీసుకో. నందిని మేడం, మీ ఇంట్లో శుభవార్తలు ఎన్నైనా వినొచ్చు గాని స్వీట్స్ తినకూడదు. నందిని, నా కూతురు లక్ష్మి శుభవార్త చెప్పడం కొందరికి ఇష్టం ఉండదులే, అందుకే ఆపుతున్నట్టున్నారు. నువ్వు తినమ్మా, ఏమీ కాదు. తీసుకోమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. మళ్ళీ తీసుకో.
ఆరోగ్యం ఎలా ఉంది? తీసుకో, తినిపించు. లక్ష్మి, నువ్వు నా కూతురువని ఈ రోజు నేను చాలా గర్వంగా చెప్పుకోవాలనిపిస్తుంది. నువ్వు సంజయ్ బాబు అన్యోన్యంగా ఉన్నారని మీరు నాకు చెప్తున్నా కూడా ఎక్కడో నాకు చిన్న అనుమానం ఉండేదమ్మా. పాత విషయం నువ్వు పూర్తిగా మర్చిపోక అల్లుణ్ణి ఎక్కడ దూరం పెడుతున్నావో అని నాకు అనిపించిందమ్మా. మీ అమ్మతో కూడా ఇదే మాట ఎప్పుడు చర్చించేవాణ్ణి. ఏమసంత? అవునండి. అవునన్నా, నాతో కూడా చాలాసార్లు ఈ విషయం చెప్పి చాలాసార్లు బాధపడ్డావు. విన్నావు కదమ్మా? అంత బాధ ఈ ఒక్క శుభవార్త పోగొట్టేశామమ్మా. నా కూతురి మీద కానీ సంజయ్ బాబు మీద కానీ ఇక నాకు ఎటువంటి అనుమానాలు ఉండవు. అమ్మా, కొందరి దిష్టి తగలకుండా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇదిగో లక్ష్మి, సీజన్ కాకపోయినా నీకోసం వెతికించి మరీ పుల్లటి మామిడికాయలు తెప్పించాను. మీ అమ్మ కడుపులో నువ్వు పడ్డప్పుడైతే మీ అమ్మ తోట తోట తోటే ఖాళీ చేసేసింది. అంకుల్, మీ అమ్మాయి మీద మీకున్న ప్రేమ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నందిని, పిల్లల్ని ప్రేమించడం, వాళ్ళ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దడం నాకు బాగా తెలుసమ్మా. కొందరు వాళ్ళ పెంపకాలు గొప్పవని, వాళ్ళ కుటుంబం గొప్పదని డాంబికలకి పోతూ ఉంటారు. అతి కష్టం మీద వాళ్ళ పిల్లల పెళ్ళి జరిపించింది. కానీ ఎంతవరకు ఏ శుభవార్త లేదమ్మా. నందిని మేడం, మీ ఇంట్లో శుభవార్తకి మీరు సంబరపడిపోవడంలో ఆనందం ఉంటుంది, కానీ నా ఇంటి గొడవ ఎందుకు? పక్క వాళ్లతో పోల్చుకుంటూ సంతోషించడం శాడిజం అవుతుంది. ఎవరు మంచివాళ్ళో ఎవరు రాక్షసులో అంతా అర్థమవుతుందిలే. సంజయ్ బాబు, కుంకుమ పువ్వు ఫేమస్ హిమాచల్ ప్రదేశ్లో కూడా స్పెషల్గా పండిస్తారు. అక్కడి నుంచి తెప్పించాను. మా లక్ష్మికి ఆ కుంకుమ పువ్వు కలిపిన పాలే ఇవ్వాలి. 9 నెలలు తిరిగే లోపు నేను తాతయ్యని కాబోతున్నాను. సంజయ్ బాబు, నా కూతురికి డాక్టర్ చెకప్ చేయించారా? నిన్నే శుభవార్త విన్నాం కదా అంకుల్, ఇంకా చెకప్ చేయించలేదు. అనుకున్నాను. అందుకే నాకు బాగా తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, గైనకాలజిస్ట్. ఆమెతో మాట్లాడాను. ఈ పాటికి వచ్చేయాలి. బాబు, ఏమైంది? ఏం లేదు అంకుల్, ఏం లేదు. లక్ష్మి, చెకప్ చేయించుకుంటే మంచిదే కదా? అవును.
రేపు మార్నింగ్ నేను నీకు చెన్నై ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను. ఈ డబ్బు తీసుకొని బయలుదేరు. ఝాన్సీ కళ్ళు తెరిపించాలన్నా, నేను కావాలని విడదీయలేదని ఈశ్వరికి తెలియాలన్నా ఆ డాక్టర్ నా కంట పడాలి.